ఇండియన్ టీవీకి స్వాగతం. ఈరోజు మా టీవీ తరఫున రక్షణ వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, మన ఎన్టీఆర్ జిల్లాలో విద్యాశాఖ అనేది ఒక అత్యున్నతమైనటువంటి శాఖ. ఆ శాఖలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని ప్రజల దృష్టికి తీసుకురావాలని, అలాగే ఉన్నతాధికారుల దృష్టికి కూడా మా టీవీ ఛానల్ తరఫున చెప్పాలని భావిస్తూ మీ ముందుకు వచ్చాను. అయితే ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖలో గత సంవత్సర కాలంగా ఏడీగా పనిచేస్తున్నటువంటి కేవీఎన్ కుమార్ గారు గత సంవత్సర కాలంగా పనిచేస్తున్నారు. ఈయన ఏలూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ సూపరింటెండెంట్గా రావడం జరిగింది. సూపరింటెండెంట్గా వచ్చిన తరువాత వేణుగోపాల్ అనే ఆయన ఏడీగా ఉన్నారు ఇక్కడ. అయితే వేణుగోపాల్ అనే ఆయన ఏడీగా ఉన్న టైంలోనే ఈయన సూపరింటెండెంట్గా వచ్చారు. వచ్చిన తర్వాత ఈయనకి ఏడీగా ప్రమోషన్ ఒంగోలు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఆర్డర్ని అప్పుడు ఉన్నటువంటి మేడం గారు, డిఓ మేడం గారు, ఆ ఉత్తర్వుని ఆవిడే, అంటే ఆవిడ కలిసి ఏలూరు గత కొంతకాలంలో పనిచేయడం జరిగింది. ఆ అభిమానం వల్ల కానీ లేకపోతే దేని వల్ల కానీ ఆయన ఇక్కడే ఉంచాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఏడీగా ప్రమోషన్ వచ్చినా కూడా వేణుగోపాల్ గారిని పల్నాడు పంపించి ఈయన ఏడీగా ఇక్కడే ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు అనుకున్న పరిణామం ఏంటంటే, ఏడీగా, ఏడీ2గా, అలాగే ఏడీ ఎగ్జామినేషన్స్గా, అలాగే అలాగే డివైఓగా 4 పదవులు ఒకళ్ళకే ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పేరెంట్స్ కానీ, అక్కడికి వచ్చిన టీచర్స్ కానీ, అలాగే అధికారులు కానీ, ఎందుకు ఒక వ్యక్తికి 4 పదవులు ఇవ్వడం జరిగింది? దీనిలో ఏమన్నా ఇది ఉందా? ఎందుకని ఆయన అభిమానంతో 4 పదవులు ఇవ్వడం జరిగిందా? 2 ముఖ్యమైన విషయం ఏంటంటే, 1-2 పదవులు చేయడమే ఈ రోజున చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఒక ఎంప్లాయీకి, ఒక ఉద్యోగస్తుడికి 4 పదవులు కట్టబెడితే ఎంతవరకు దాటికి న్యాయం చేయగలుగుతారు? ఎంతవరకు కరెక్ట్గా దాన్ని సమానం చెప్పి న్యాయం జరుగుతుంది? అయితే ఏడీ ఎగ్జామినేషన్స్గా బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఓపెన్ ఎగ్జామినేషన్స్ 10th and ఇంటర్, అలాగే రెగ్యులర్ ఎగ్జామినేషన్ 10th and ఇంటర్ అన్ని చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అలాగే డిఓకి అందుబాటులో ఉంటూ, అలాగే కలెక్టర్ గారి ప్రోగ్రామ్స్ కానీ, స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నా కూడా ఆ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఇన్ని రకాల బాధ్యతలు ఒకళ్ళు చేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అది మా దృష్టికి రావడం వల్ల మేము కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్దామని చెప్పి గత 2 రోజులుగా డిఓ గారు కలుద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన ఏదో మీటింగ్లో ఉండడం వల్ల మాకు అందుబాటులో రాలేకపోయారు. కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్దాం. అలాగే ఒక ఏడీ2 అండ్ డివైఓ అండ్ ఎగ్జామినేషన్స్, మిడ్ డే మీల్స్, ఇన్ని రకాల బాధ్యతలు. మిడ్ డే మీల్స్ చూడటం, అలాగే ఎగ్జామినేషన్ చూడటం ఒకదానికొకటి కోయిన్స్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మిడ్ డే మీల్స్ ఒకళ్ళు చూస్తూ ఎగ్జామినేషన్ కూడా చూస్తూ ఉంటే అది వేరు. ఒకళ్ళే 3-4 బాధ్యతలు చూడటం అంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉందని చెప్పి అంటూ ఉన్నారు. ఆయన దగ్గరికి ఏదైనా సమస్య మీద ఆఖరికి మేము కూడా ఏదైనా సమస్య మీద వెళ్ళి ఏదైనా అడిగే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని దాటవేయటం, లేకపోతే కొంత టైం తీసుకోవడం, ప్రొలాంగ్ చేయటం ఇలా జరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి అధికారులు, కలెక్టర్ గారు కానీ, డిఓ గారు ఎవరు దాన్ని గుర్తించి ఆ పదవుల్ని వేరే వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పగిస్తే చాలా బాగుంటుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఈ దృష్టిని మేము డిఓ గారు, కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్దామనుకున్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, అంటే ఇది తెలియదు అని కాదు, తెలిసినా కూడా ఇలాంటి తప్పులు జరగడం వల్ల విద్యాశాఖ అత్యున్నతమైనటువంటి మంచి మార్కులు రావాలి, ఉన్నతంగా విద్య ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్లో మంచి విద్య అందించాలి, ఇలాంటివన్నీ ఎలా జరుగుతుంది మాకు ఒక భావన. ఎలాగంటే ఎంఈఓ ప్రమోషన్స్తో డిఓ అయితే అది వేరు, అలాగే జూనియర్ అసిస్టెంట్లు లేకపోతే
అటెండర్ స్థాయి నుంచి లేదా ఇంకా గుమస్తా స్థాయి నుంచి వచ్చి డిఓలు అయ్యి లేదా ఏడీలు అయ్యి స్కూల్స్ని ఉద్ధరించాలంటే అది ఎంతవరకు సబబు? ఎంతవరకు ఏనాడు కూడా బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ పెట్టి లెసన్ చెప్పినటువంటి అనుభవం లేనటువంటి గుమస్తాలు లేదా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఇలా ప్రమోషన్ల మీద వచ్చి డిఓలు అయితే ఎంతవరకు న్యాయం జరుగుతారు ఆ డిఓ పోస్ట్? ఎంత అవగాహన ఉంటుంది వాళ్ళకి అనేది కూడా ప్రభుత్వం గుర్తించాలని ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ఎటువంటి సమస్య అయినా కూడా మా ఛానల్ తరఫు నుంచి మేము ప్రజలకి తెలిసేలాగా మేము చేయడం మా బాధ్యత. రాబోయే కాలంలో మరిన్ని సమస్యలు మీ ముందు తీసుకొస్తూ మరోసారి కలుగుతాం. నమస్కారం.